వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. గురువారం గురు పౌర్ణమి సందర్భంగా నరసన్నపేటలోని గీతా మందిరంలో అర్చకులు పీసపాటి సూరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం గురు పౌర్ణమి సందర్భంగా నరసన్నపేట పట్టణంలోని గీతా మందిరంలో అర్చకులు పీసపాటి సూరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సత్యవరం గ్రామం నిగమామ పండితులు బ్రహ్మశ్రీ వనమాలి సీతారామ శర్మని ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా గీతా మందిరానికి వచ్చిన భక్తుల చేత శ్రీరామ శర్మ దంపతులకు సాలువాతో సత్కరించి అనంతరం అందరూ వారి ఆశీస్సులను తీసుకున్నారు. ప్రతి గురువు తమ గురువులకు అంకితం ఇచ్చే విధంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేపట్టడం ప్రతి ఒక్కరి విధి అని గీతా మందిరం అర్చకులు పీసపాటి సూరిబాబు ఈ సందర్భంగా అన్నారు. లోకానికి ఉపకారం చేయడానికై నారాయణుడే వ్యాస రూపంలో, బాదరాయణ రూపంలో, అలాగే శాత్యవతేయుడుగా, అలాగే అపాంతరతముడుగా భగవానుడు ఆవిర్భవించాడు. బ్రహ్మ ముఖం నుంచి విచ్చేసినటువంటి వేద రాశిని 4 భాగాలు చేసి జనంకి అందించాడు. అలా 108 రకాల ఉపనిషత్తులను తయారు చేసి భూప్రపంచానికి అందించాడు. కానీ అప్పటికీ ఇంకా జనానికి ఈ వేదాంత విద్య అందకపోతుందేమోనని 18 పురాణాలని రచించాడు. అలా రచిస్తూ ఇంకా చాలదేమోనని ఒక విస్తారమైనటువంటి మహాభారతాన్ని పంచమ వేదంగా అందించినటువంటి వ్యాస భగవానుడు ఇవాళ ఆవిర్భవించినాడు. కాబట్టి ఆ పూర్ణిమను, అదే ఆషాఢశుద్ధ పూర్ణిమను వ్యాస పూర్ణిమ అంటాం. కాబట్టి లోకానికి, జనానికి, ప్రపంచానికి ఇంత మేలు చేసినటువంటి, ఉపకారం చేసినటువంటి నారాయణ స్వరూపుడు వ్యాసుడి యొక్క జన్మదినాన్ని మనం జన్మదినం అనకూడదు, ఆవిర్భవించాడు, అవతరించాడు. కాబట్టి అవతరించినటువంటి ఈ దినాన్ని మనం ఆ స్వరూపంగా మరొక వేద విజ్ఞానం పొందినటువంటి వారిని సన్మానించుకోవడం, సత్కరించుకోవడం మన బాధ్యత. కాబట్టి ఈరోజు ఈ వ్యాస పూర్ణిమ విశ్వావసనామ సంవత్సరం ఈ ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు మన గీతామందిరంలో ఇవాళ మనకి ఈ చిరు సన్మాన కార్యక్రమం, చిన్న పారాయణ, చిన్న ఈ లలిత సంగీతం ఏర్పాటు చేసుకున్నాం. శుక్రవారం విశాఖ ఏ కాలనీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గొండుశంకర్ ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రజలు వారి సమస్యలను నేరుగా తమ దృష్టికి తెస్తే సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ అన్నారు. శుక్రవారం విశాఖ ఏ కాలనీలోని పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. శ్రీకాకుళం గారా శ్రీకాకుళ పట్టణంలోని ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండుశంకర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులు సంప్రదించి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలకే పెద్దపీట వేస్తున్నామని, ఎవరికి ఏ కష్టం వచ్చినా నిరభ్యంతరంగా వారి సమస్యలు తెలపవచ్చని ఆయన పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించడంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రజా దర్బార్కు అధిక సంఖ్యలో మహిళలు, ప్రజలు వచ్చి సమస్యలపై వినతులను ఎమ్మెల్యేకు అందజేశారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీపై ఇంటింటా ప్రచారం చేస్తామని తమ్మినేని సీతారాం అన్నారు. కూటమిది అబద్దాల పాలన. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా జనాన్ని మోసం చేస్తుందని, దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి కూటమి ప్రభుత్వం మెడలు ఉంచేందుకు వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు అంతా సైనికుల్లా పనిచేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ధర్మాన కృష్ణ చైతన్య అధ్యక్షతన పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ సంక్షేమమంటే ఏమిటో రాష్ట్ర ప్రజలకు గడిచిన 5 ఏళ్లలో వివిధ పథకాలతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపించారన్నారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు, కూటమి నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల లబ్ధిదారులు ఎంత మేరకు నష్టపోయారన్న విషయాన్ని వివరించాలన్నారు. ఇంటింటికి ప్రచారంతో పాటు కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా నాయకులందరూ అండగా ఉంటామన్నారు. ప్రజలు తొందరగా మర్చిపోతారు జరిగిందని. చంద్రబాబు మోసగిస్తారన్న విషయం పెద్ద ఆలోచన చెప్పాల్సిన అవసరం ఉందని, 2014 ఏం చెప్పాడు, ఎన్ని చేశాడు. 2019 లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. 2022 లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. 2023 లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. 2024 లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. 2025 లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. 2026 లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. 2027 లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. 2028 లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. 2029 లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. 2030 లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. 2031 లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. 2032 లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. 2033 లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. 2034 లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు.
కనుకనే 2019లో మనకి అఖండమైన మెజారిటీ 151 స్థానాలు ఇచ్చారు మనకి. మనందరం ఎంతో నమ్మకంతో రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిని మనం గెలిపించుకున్నాం. ఆయన 5 సంవత్సరాల పాలనలో ఆయన ప్రజలకు నేరుగా మేలు చేసి ఎక్కడ వివక్ష లేని, పక్షపాతం లేని, అన్యాయం కానీ డైరెక్ట్ గా అతనికి ప్రయోజనం కలిగే విధంగా ప్రజలకి అనేక కార్యక్రమాలు ఆయన చేసిన విషయం మీ అందరికీ తెలుసు. విద్యలో కానీ, వైద్యంలో కానీ, వ్యవసాయంలో కానీ, గ్రామానికి కూడా నేరుగా ప్రజల అకౌంట్ లో డబ్బులు వెళ్లే కార్యక్రమాలు గతంలో పెడితే సరే ఆయన అబద్దాలు చెప్పడం, మోసం చేయడం అన్నటువంటి విషయం మరి ఎవరికి చెప్పక్కర్లేదు. ఇక మనం ఇప్పుడు జరిగింది మన ఎన్నికల ముందు ఇచ్చిన మా వాగ్దానాలు ఏంటి, ఆచరణలో ఏం జరుగుతున్నాయి, ఏవేవి జరగట్లేదు, ఈ విషయాలతో ప్రజలకు మన డబ్బులు సంవత్సరం అనుకుంది. కనుక నెక్స్ట్ మన మండలాల్లో మండల కార్యక్రమంలో ఎందరూ వచ్చిన వాళ్ళతో ముఖ్యంగా 90% సర్పంచులు, ఎంపీటీసీలు ఇంటికేమో రావడం జరిగింది. మేము అందరికీ తెలియలేదు, పిలిచిందే 1000 మందికి పిలిచినట్టున్నారు. ఏది ఏమైనా మనందరితో ఒక బాధ్యత, మన నాయకుడు ఏం చెప్పాడో అది ప్రజలకు తెలియవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ పట్ల గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. చంద్రబాబుకు ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు మదన పడుతున్నారని అన్నారు. జగనన్న కాలంలో పొందిన లబ్ధిని గుర్తు చేసుకుని ఎన్నికల సమయం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించి వైఎస్సార్సీపీని మరింత బలవంతం చేయవలసిన అవసరం మనందరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని గౌతమ్ హైస్కూల్ నందు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని గౌతమ్ హైస్కూల్ నందు పేరెంట్స్ డే తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులచే క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు. వారికి స్కూల్ తరపున బహుమతులు అందజేశారు. అలాగే చిన్నారులు నృత్య ప్రదర్శన మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రుల యొక్క పిల్లలకి 13,000 వచ్చినందుకు సంతోషిస్తారని తెలిపారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్క విద్యార్థి కూడా తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటుంది. దాని మూలంగా భవిష్యత్తులో విద్యార్థికి ఎవరితో ఎలా మెసలాలి, ఇప్పుడు పేరెంట్ టీచర్ మాట్లాడుతుంటే కూడా పిల్లలు గమనిస్తున్నారు. పిల్లల తాలూకా లోటుపాట్లు చెప్పేసి అన్ని రకాలుగా పిల్లలు కూడా అంటే ఒక ప్రియస్కుల్లాగా తయారవుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కుమార్ గారికి మరియు ముఖ్యంగా మా విద్యాశాఖ మంత్రులైనటువంటి నారా లోకేష్ బాబు గారికి కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సార్. అదేవిధంగా మొన్న యోగా కార్యక్రమం కూడా, యోగా డే కూడా మేము ప్రైవేట్ పాఠశాలందరూ కూడా చాలా చక్కగా నిర్వహించాం సార్. అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో మా ప్రైవేట్ పాఠశాలను కూడా చేర్పించి మమ్మల్ని మీ యొక్క ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహము, మీ యొక్క పూర్తి ఆదరాభిమానాల ప్రైవేట్ స్కూల్స్ పై ఉంచి మమ్మల్ని ఇట్లాగే ప్రోత్సహించి మా ప్రైవేట్ స్కూల్ మనుగడకు, పేద ధనిక వర్గాల అన్ని వర్గాల వారి విద్యార్థుల మనుగడకు తోడ్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సార్. మాది గౌతమ్ స్కూల్ పలాస సార్. నా పేరు దుర్గాప్రసాద్ పాత్ర, కరస్పాండెంట్, గౌతమ్ హై స్కూల్ పలాస, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ కార్యక్రమంలో స్కూల్ యొక్క సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్ కరస్పాండెంట్ మరియు చైర్మన్ అయిన దుర్గాప్రసాద్ పాత్రో ప్రైవేట్ స్కూల్ కూడా తల్లికి వందనం వచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. సారంకోట మండలం బుడితి, అవలంగి, చీడుపూడి గ్రామాల కోడలి వద్ద శ్రీ వెంకటేశ్వర కళ్యాణి మండపంలో రామ్కీ గ్రూప్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు సమాజంలో ఎంతో మంది రోగులు రక్తం అందకపోవడంతో మృత్యువాత పడుతున్నారని, అటువంటి వారిని ఆదుకునే దిశగా యువత ముందుకు రావాలని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన యువతను ఎమ్మెల్యే అభినందించారు.
ఈ కార్యక్రమంలో వారితో పాటు నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అంటారు పెద్దలు. అయితే దీనికి పూర్తి న్యాయం చేశారు ఓ ట్రస్ట్ వారు. మానవ సేవే మాధవ సేవ అంటారు పెద్దలు. అయితే దీనికి పూర్తి న్యాయం చేశారు ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మార్కు విజయ్ కుమార్. ఇటీవల నర్సన్నపేట పట్టణంలోని దేశవానిపేట వద్ద స్కూల్ విద్యార్థులు వెళ్తున్న ఆటో టైర్ పేలి బోల్తా పడిన విషయం తెలిసిందే. ఇందులో నర్సన్నపేట ఇందిరానగర్ కాలనీకి చెందిన విద్యార్థి శ్యామ్ చరణ్ తీవ్ర గాయాల పాలై ఆస్పత్రి చేరడం పరిస్థితి విషమంగా మారింది. విషయం తెలుసుకున్న ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మార్పు విజయ్ కుమార్ వెంటనే ఆస్పత్రికి చేరుకొని వైద్యానికి అయ్యే ఖర్చులను దగ్గరుండి చూసుకున్నారు. విద్యార్థి త్వరగా కోలుకోవడానికి కావలసిన అన్ని సహాయ సహకారాలు అందించారు. ఇటీవల విద్యార్థి పూర్తిగా కోలుకున్న తరువాత ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరియు స్థానిక పెద్దల సహకారంతో 1,50,000 రూపాయల నగదును ఆ విద్యార్థికి అందజేశారు. ఈ సందర్భంగా మార్పు విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఆపద సమయంలో ఆదుకునేందుకు మా ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని, మా ట్రస్ట్ ద్వారా ఎంతో మంది సహాయ సహకారాలు అందించారని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈ నర్సంపేటలో మోడల్ స్కూల్కి ఈదుల వలస మోడల్ స్కూల్కి వెళ్లే క్రమంలో ఆటో యాక్సిడెంట్ కోసం అందరికీ తెలుసు ఒక ఇద్దరు విద్యార్థులకి కొంచెం దెబ్బలు ఎక్కువగా తగలడం జరిగింది. అందులో శ్యామ్ చరణ్ అనే అబ్బాయి ఇంటికి ఈరోజు మనం రావడం జరిగింది. ఆ అబ్బాయికి తీవ్రమైన దెబ్బలు తగిలాయి. అందరి సహకారంతో మనం అన్ని గ్రూపుల్లో కూడాను ఈ విషయాన్ని తెలియజేయడం, వారి నుంచి ఆర్థిక సహాయాన్ని అర్థించడం జరిగింది. అందరూ కూడాను వెంటనే స్పందించి నా ఫోన్ పేకి అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ ని 1,50,000 రూపాయలని ఈ రోజు శ్యామ్ చరణ్ వాళ్ళ తల్లిదండ్రులకి అందజేయడం జరిగింది. మనం ఇంటికో పువ్వు ఈశ్వరుకో దండన్నట్టు ఈ రోజు ప్రతి ఒక్కరు చేసినటువంటి చిరు సాయం కూడా వారు ఆర్థికంగా నిలబడడానికి, ఆ అబ్బాయికి చక్కనైనటువంటి సౌకర్యం, మందుల సౌకర్యం అందజేయడానికి ఈ 1,50,000 రూపాయలు మనం ఇచ్చింది ఉపయోగపడుతుందని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎవరు ఆపదలో ఉన్నా సరే ఏదో ఒకటి మనకు పోయేదేమీ లేదు. 1,500 రూపాయలు ఇచ్చినంత మాత్రాన ఎవరు మనం చిన్నవాళ్ళం అయిపోము, మనకున్న డబ్బులు తగ్గిపోవు. ఆ స్ఫూర్తితో అందరూ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొకసారి సదాశివ శ్రీనివాస్ మేషార్ గారు, సంజయ్ రాణి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రెస్ మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే విద్యార్థి కుటుంబ సభ్యులు తమ కుటుంబానికి చేసిన సహాయానికి విజయ్ కుమార్ కు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు సంయుక్తంగా ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జనాభా పెరుగుదల, దాని పర్యావసనాలు, ఆరోగ్య సమానత్వ అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమం భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ మేరా యువ భారత్ మరియు ఆర్థిక శాస్త్ర విభాగం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధి కల్పనా అధికారి కె సుధా పాల్గొని ఆమె మాట్లాడుతూ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా పెరుగుదల ప్రధాన సవాలుగా మారిందని పేర్కొన్నారు. పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలు అధిక జనాభా వల్లనే ముద్ర పడుతున్నాయని, వీటిని ఎదుర్కోవడానికి సమగ్ర విధానాలు అవసరమని పేర్కొన్నారు. విశిష్ట అతిథిగా మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ కె వెంకట ఉజ్వల్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకోవడం ద్వారా జనాభా పెరుగుదలపై సమాజాన్ని చైతన్యపరచడం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎంవి సత్యనారాయణ, అధ్యాపకులు బి వరలక్ష్మి, వి వెంకట్రావు, కోన వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.